ఆన్లైన్ గేమ్స్ మరో యువకుడి ప్రాణాల్ని బలి తీసుకున్నాయి. ఆన్లైన్ గేమ్స్ వల్ల చేతిలో ఉన్న డబ్బులు పోగొట్టుకున్న యువకుడు ఏం చేయాలో తోచక ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలంలో జరిగింది. ఇల్లంద గ్రామానికి చెందిన లైశెట్టి రాజు అనే యువకుడు ఆన్లైన్ గేమ్స్ కు బానిసై దాదాపు 40 లక్షల రూపాయలు పోగొట్టుకున్నాడు. కన్న కొడుకు బాధను చూడలేక తండ్రి దాదాపు 15 లక్షల రూపాయలు అప్పులు చేసి కొడుకు ఇచ్చాడు. అవి కూడా పోగొట్టుకున్న అతను కొంతకాలంగా డబ్బుల కోసం వేధించాడు. కుటుంబ సభ్యులు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వినలేదు. చివరకు అప్పుల బాధ తట్టుకోలేక ఈ రోజు ఉదయం ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంకా తెచ్చి అంటే నేను కూరగాయలు అమ్ముకుంటూ బతుకుతాను సార్. ఇట్లా సంగతి కూరగాయలు బతుకుతా అంటే కొన్ని పైసలు ఇంకా తెచ్చి అంటే నాకు ఉన్న కాడికి తెచ్చిచ్చిన, బయట బాకీలు కూడా తెచ్చిచ్చిన సార్. బాగా ఓవర్గా తెచ్చిచ్చిన 20, 30, 40 ఏళ్ళు కావచ్చు. ఇది తెచ్చుకుంటూ పోయినా ఫ్లాట్ కూడా అమ్ముతామని ఆలోచన మీదే ఉండే వరకు నాకు తెచ్చి అని అన్నారు. బిడ్డ నా దగ్గర ఇక్కడ ఉన్న దగ్గర తెచ్చింది, అప్పులు కూడా తెచ్చింది. ఎక్కడ బిడ్డ మన సంవత్సరం ఆర్థిక సంవత్సరం ద్వారా కూరగాయలు అమ్ముకొని బతుకుతాం ద్వారా ఇట్లా అని చెప్పిన సార్. చెప్తే నేను సత్తా నిండంకిలే నేను అనుకోకుండా పోయి కొట్టా, ట్రైన్ కింద పెట్టా, ఇట్లా పైసా అంటే వద్ద బిడ్డ ఉండి సాధించాలరా ఇట్లా అట్లా అని చెప్పిన సార్. చెప్తే బిడ్డని ఎట్లయిన సత్తా నాకు 4 లక్షలు ఇస్తున్నాయి, లేకుంటే చచ్చిపోతా అంటే బిడ్డ నా దగ్గర అయితే లేవురా, కూర్చున్నా కూడా నాకు పైస లేదని చెప్పిన. 1 ఇయర్ ఇంటి సార్. 1 లక్ష కావాలి, 2 లక్షలు అంటే ఫోర్స్ చేసుకుంటారు, ఇస్తా అంటే ఖర్చు పెట్టుకుంటా. ఇదే నాకు మళ్ళీ చేతికి ఇస్తే కాదంటాడు, బ్యాంకులు అంటాడు. బ్యాంకులు ఇచ్చినాక 2 రోజులకు టూర్ పోతాడు, 2 రోజులు పోతాడు, మళ్ళీ వచ్చి మళ్ళీ 2 లక్షలు అడుగుతాడు. ఈ విధంగా 1 ఇయర్ పెట్టుకుంటూ వస్తాడు. ఇక 4 రోజులు బట్టి 4 లక్షలు కావాలని ఇబ్బంది పెడతాడు. కావున ఆయన మిమ్మల్ని చేస్తున్నా ఎక్కడైనా అయితే అని చెప్పినాం. ఆయన వాడు భర్త అంటాడు. ఈ విధంగా నడుచుకుంటుంది. ఆన్లైన్ గేమ్స్ మరో యువకుడి ప్రాణాల్ని బలి తీసుకున్నాయి. ఆన్లైన్ గేమ్స్ వల్ల చేతిలో ఉన్న డబ్బులు పోగొట్టుకున్న యువకుడు ఏం చేయాలో తెలియక ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తుంది. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, లక్ష్మీదుర్గా ఆన్లైన్ బెట్టింగ్ యాప్ల ద్వారా యువకులు గేములు ఆడి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఇటీవల కాలంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇలాంటి బలవన్ మరణాలు పెరిగిపోతున్నాయి. వరంగల్ జిల్లా వర్ధన్నపేటకు సంబంధించినటువంటి ఇల్లంద గ్రామానికి సంబంధించినటువంటి లైశెట్టి రాజకుమార్ అనేటువంటి యువకుడు తరచుగా ఈ ఆన్లైన్ బెట్టింగ్లను వ్యసనంగా మార్చుకొని అతని దగ్గర మొదట 10 లక్షలు పోగొట్టాడు. తర్వాత వాళ్ళ తండ్రి కూరగాయల వ్యాపారిగా ఉంటాడు. వరంగల్ కు ఇల్లందకు కూరగాయలు సరఫరా చేస్తా ఉంటాడు. ఈ క్రమంలో ఆ తండ్రి అప్పులు చేసి మరి కొడుకుకు డబ్బులు ఇచ్చేవారు. కొడుకు మీద ఉన్నటువంటి మమకారంతో ఆయన అడిగింది ఏనాడు కాదనకుండా డబ్బులు ఇచ్చేవారు. ఆ విధంగా దాదాపుగా 30 లక్షల రూపాయల మేర అప్పులు తెచ్చి ఇచ్చారు. మరో 4 లక్షలు కావాలని తండ్రితో వాదనకు దిగాడు రాజు. అయితే అతను ఇక నా దగ్గర డబ్బులు లేవు అని చెప్పడంతో రాజకుమార్ మనస్తాపానికి చెంది ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన స్థానికంగా కొంత సంచలనంగా విషాదంగా మారినటువంటి పరిస్థితి. ఒక ఆన్లైన్ యాప్ల ద్వారా బెట్టింగ్లకు అలవాటు పడి యువత ఏ విధంగా బలవుతుందనేటువంటిది ఈ ఘటన నిదర్శనంగా తెలుస్తుంది. గతంలో కూడా ఇటీవల కాలంలో ఉమ్మడి వరంగల్ జిల్లా ఇటు నర్సంపేట కావచ్చు, మహబూబాబాద్ కావచ్చు, వరంగల్ సిటీలో కూడా ఇట్లాంటి ఘటనలు జరిగాయి. దీనిపైన పోలీసులు ఖచ్చితమైనటువంటి ఈ ఆన్లైన్ బెట్టింగ్స్ పైన నిఘా పెట్టాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. పోలీసులు అప్పటికప్పుడు కంటి తుడుపు చర్యలుగా చూస్తున్నారు, కేసు నమోదు చేసి వదిలేస్తున్నారు తప్ప వీటి మీద కఠినంగా వ్యవహరించడం లేదనేటువంటి విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికైనా ఇలాంటి బెట్టింగ్ల పైన ఆన్లైన్ బెట్టింగ్ల పైన కఠినమైనటువంటి విధంగా పోలీసులు వ్యవహరిస్తే తప్ప ఇట్లాంటి బలవన్ మరణాలకు చెక్ పడే పరిస్థితి లేదన్నటువంటి వాదన వినిపిస్తోంది. లక్ష్మి, రైట్, థ్యాంక్ యూ నవీన్.